నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు. బూరగడ్డ శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. బాగున్నారా? బాగున్నాను. ముందుగా పిలిచిన వెంటనే మా FTF కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుని మీ యొక్క ఛానల్కి మీరు పిలిచినందుకు, అలాగే మీ యాజమాన్యానికి, అలాగే మీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. సో బూరగడ్డ శ్రీకాంత్ దాదాపు దశాబ్ద కాలం పైనుంచే, అంటే దశాబ్దంన్నర అనుకోవాలేమో, ప్రజారాజ్యం నుంచి మెగా ఫ్యామిలీనే అంటి పెట్టుకొని ఉన్నాడు. కానీ రాజకీయాల్లో మాత్రం పెద్దగా ఎదిగింది ఏమి లేదని అనుకోవచ్చా? అంటే 2009 ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి రాజకీయంగా మెగా ఫ్యామిలీతో పాటు ప్రయాణం చేశాం. అలాగే నాకు రావాల్సిన గుర్తింపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలంతో పాటు ఆయన చెప్పిన పార్టీ చెప్పిన విధానాలను బట్టి వెళ్తున్నాం కాబట్టి నాకు రావాల్సిన గుర్తింపు ప్రజల్లోనూ ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి వద్ద ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా వచ్చిందని చెప్పి భావిస్తున్నానండి. అంటే శ్రీకాంత్ గారు, నాకు డౌటు, ఈ రోజుకి కూడా గుడివాడ అంటే ఒక సెన్సేషనల్ నియోజకవర్గం. ఎందుకంటే మీ మాజీ ఎమ్మెల్యే మీడియా ముందు ఊదరగొట్టేసేవారు గతంలో, కొడాల నాని గారు. సో అలాంటి నియోజకవర్గంలో జనసేన పార్టీ మిమ్మల్ని ఇన్ఛార్జిగా నియమించింది. ఈ రోజుకు కూడా మిమ్మల్నే కొనసాగిస్తూ ఉంది. అంటే మీ మీద ఎందుకు అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి? అంటే మేము వ్యక్తిగతంగా చూసుకుంటే కనుక 1999లో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ప్రవేశించినప్పటి నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క సినిమాలనే కానీ, అలాగే 2009లో కూడా ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా 2009లో నేను పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యువరాజ్యం విభాగానికి గుడివాడ పట్టణ అధ్యక్షుడిగా ఉండి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఆయన యొక్క భావాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కాబట్టి నాకు ఈ యొక్క గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కూడా ఆయన యొక్క దానిలోనే మేము అందరం కూడా ప్రయాణం చేశాం. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క గుర్తింపు మా అందరికీ ఉందని చెప్పి మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే ఒక అభిమానిగా నేను నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఒక గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నానంటే కనుక అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన రాజకీయ భిక్ష. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజారాజ్యంలో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? 2009 అండి. పార్టీ పెట్టినప్పుడు వెంటనే 2009. అప్పుడు ఏంటి, మీరు యువరాజ్యం గుడివాడ పట్టణ అధ్యక్షులు కదా? గుడివాడ పట్టణ అధ్యక్షులు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారితోటి కోఆర్డినేటే వర్క్ చేసేది? అవునండి. ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యంలో యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే వంగవీటి రాధ గారితో కలిసి మేము అందరం కూడా అప్పుడు ప్రయాణం చేసే సందర్భంలో యువరాజ్యం గుడివాడ పట్టణాధ్యక్షులుగా నేనున్నాను. అప్పటి నుంచి కూడా అనేక మంది యువకులతో మేము అందరం కూడా ప్రయాణం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క చెప్పిన యువరాజ్యం యొక్క భావాలని ముందుకు తీసుకెళ్తూ అప్పటి నుంచి కూడా ఉన్నాం. అలాగే 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు కూడా కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా జెండా పట్టుకుని జనసేన పార్టీని గుడివాడ నియోజకవర్గంలో ప్రారంభించింది నేనేనండి. అప్పటి నుంచి కూడా ఈ 2024లో మొన్న ఎన్నికలు అయ్యేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీని క్రియాశీలకంగా జనసేన పార్టీని గుడివాడ నియోజకవర్గంలో బలోపేతం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారు నియోజకవర్గంలో ఎన్ని సభ్యత్వాలు నమోదు చేశారు జనసేన పార్టీకి? సుమారుగా 4,000 నుంచి 5,000 సభ్యత్వాలు మొన్న పూర్తయినాయండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రారంభమవుతున్నాయి. అది అందరూ కష్టపడి ఆ 4,000 సభ్యత్వాలు అన్ని ఇన్ఛార్జీలు కూడా అందరూ కూడా కష్టపడి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాలను ముందుకు తీసుకెళ్ళాము. సో యువరాజ్యంలో గుడివాడ పట్టణ అధ్యక్షుడిగా ప్రస్థానం సాగించి, సో ఇప్పుడు అనుకున్నారా మెగా కుటుంబానికి చెందిన రాజకీయ పార్టీలో ఇదే గుడివాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అవుతామని? ఎప్పుడు కూడా అనుకోలేదండి. ఏదైతే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా మన స్థిరంగా ఒక నాయకుడిని నమ్ముకుని ఓపికతో సహనంతో ఉంటే కనుక ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని చెప్పి మేము అనుకున్నాం. అదేవిధంగా నాకు అనేక సార్లు 2004లో కానీ, 2009లో కానీ, 2019లో కానీ, 2024లో కానీ అనేక ప్రలోభాలే కానీ బెదిరింపులే కానీ జరిగినా కూడా ఎక్కడా కూడా మాట తప్పకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క బాటలో మేము ప్రయాణం చేశాం. కాబట్టి ఈ రోజున జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ ఆ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ రోజున 2024లో కొడాల నానిని ఓడించడానికి గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా పనిచేసిందని చెప్పడానికి 2024 కొడాల నానిని ఓడించడమే ఉదాహరణగా మేము అందరం కూడా చెప్పుకోవచ్చండి. సో 2009 గుడివాడ ప్రజారాజ్యం అభ్యర్థిగా రా వెంకటేశ్వర గారు పోటీ చేశారు. అవునండి. సో అప్పటి నుంచి రా వెంకటేశ్వర గారితో పరిచయం ఉందా సార్ మీకు? ఉందండి.
2009లో కూడా రావి వెంకటేశ్వరరావు గారి అభ్యర్థత్వాన్ని మద్దతు తెలియజేసి అప్పుడు నాగేంద్రబాబు గారి ద్వారా చిరంజీవి గారికి సంప్రదించి చిరంజీవి గారి అభిమానిగా ఉంటూ ఏదైతే రావి వెంకటేశ్వరరావు గారి అభ్యర్థత్వం అయితే బాగుంటుందని చెప్పి మేము అందరం కూడా చిరంజీవి గారికి చెప్పడం, అప్పుడు రావి వెంకటేశ్వరరావు గారికి గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా ఇవ్వటం, ప్రజారాజ్యంలో కూడా ఆయనతో పాటు కష్టపడి పనిచేయటం, అతి స్వల్ప కొంచెం మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన మళ్ళీ పార్టీ మారి తెలుగుదేశంలోకి వెళ్ళినా కానీ మేము అలాగే ప్రజారాజ్యంలో ఉంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చెప్పిన బాటలోనే మేము అందరం కూడా అప్పటి నుంచి కూడా ఉన్నామండి. సో మొత్తానికి 2014 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశానికి మద్దతు ఇచ్చింది. మరి 2019లో గుడివాడ జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థిత్వం ఎందుకు క్యాన్సిల్ అయింది? ఇది కొన్ని అనుకోని పరిణామాల మధ్య లాస్ట్ మినిట్లో అప్పుడు దాకా నాకు ఇచ్చిన అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు మార్చి వేరొక అభ్యర్థికి ఇవ్వడం ద్వారా అవి టెక్నికల్ రీజన్స్తో కొన్ని స్క్రూట్నీలో పోవటం మూలంగా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయలేకపోయింది. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో ఆ రోజున ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బండ్రెడ్డి రామకృష్ణ గారికి మేమందరం కూడా ప్రచారం చేయటం జరిగింది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఎవరూ లేని సమయంలో మేమందరం కూడా నోటాకేమని చెప్పి గ్రూపుల్లో కానీ అలాగే జనసేన పార్టీ క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళందరికీ ఆదేశించడంతో ఆ రోజున 2019 ఎన్నికల్లో సుమారుగా 5,000 ఓట్లు నోటాకి పడినాయి. అది ఇప్పుడు కూడా అత్యధిక ఓట్లు 5,000 ఓట్లు అంటే అది మామూలు విషయం కాదు. అదంతా కూడా జనసేన పార్టీ ఏదైతే కొడాలి నానికి వేయకూడదని ఇష్టం లేక మేమందరం కూడా నోటాకి వేయటం జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా ఆ యొక్క దాన్ని మేమందరం కూడా ఏకదాటి మీద చేసుకుంటూ వెళ్తున్నాం. శ్రీకాంత్ గారు, స్కూట్నీలో పోయింది అంటున్నారు మీరు, కానీ ఆ అభ్యర్థిని కొడాలి నాని లోబరుచుకున్నారు, మభ్యపెట్టారు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఆయన అభ్యర్థిత్వం క్యాన్సిల్ అయ్యే విధంగా ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారనేటువంటిది స్థానికంగా అప్పట్లో చర్చ జరిగిన మాట వాస్తవం. సో మరి దీంట్లో వాస్తవాలు ఉన్నాయా? వాస్తవం తప్పకుండా. ఏంటంటే అది ఎక్కడ ఏం జరిగిందో పొరపాట్లు అనేది మనకు తెలియదు కాబట్టి ఆ ఊహాగానాలు ప్రజల్లో అవి కూడా బలంగా ఉన్నాయండి. అందరూ కూడా ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ కానీ జనసేన పార్టీలో మొన్న 19లో అభ్యర్థిత్వం కోల్పోవటం చాలామంది బాధపడ్డారు. మొదటిసారి ఓటు గాజు గ్లాసు గుర్తుకేద్దామని చెప్పి చాలామంది సిద్ధమైన పరిస్థితుల్లో ఆ రోజున ఒక అభ్యర్థికి వేరే అభ్యర్థికి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం, ఆ స్క్రూట్నీలో పోవటం వెనకాల చాలా కారణాలు ఉన్నాయని చెప్పి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అలాగే మేము కూడా భావిస్తున్నాం. మనకు అధికారికంగా మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా అది ఏదో పొరపాటు జరిగింది, కావాలని చెప్పి జరిగింది. అది ఎందుకంటే కొడాలి నాని అనే వ్యక్తి జిత్తులమారి నక్క. అక్కడ ఏంటంటే గుడివాడలో కొడాలి నాని కిందసారి 2019లో కనుక జనసేన పార్టీ పోటీ చేస్తుంటే 2019లోనే కొడాలి నాని ఓడిపోయే పరిస్థితి. ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి కొడాలి నాని చేసిన ఎత్తులో ఆ యొక్క జనసేన పార్టీ బలైపోయింది. కాబట్టి ఖచ్చితంగా దాని వెనకాల కారణాలు ఉండొచ్చు. సో ఏదో కారణం ఉంది, వాస్తవాలు తెలియదు కాబట్టి ఇక దాని గురించి అందరూ మర్చిపోయారు. అప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు సార్ గుడివాడకి? 2019 నేనేనండి. ఇది 19 అభ్యర్థి ప్రకటించేటప్పుడు కూడా మీరే ఇన్ఛార్జి? ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మీకు ఏ ఇయర్లో గుడివాడ ఇన్ఛార్జ్ ఇచ్చారు? 2018లో ఎన్నికల ఇన్ఛార్జిగా ఇచ్చారండి. 2018 అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాదు అప్పటికి? గుడివాడ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ అని చెప్పి ఇచ్చారండి. అప్పుడు డిజిగ్నేషన్స్ అన్నీ కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి ఎన్నికల ఇన్ఛార్జ్ అని చెప్పి ఇచ్చి ఆ డిజిగ్నేషన్ కంటిన్యూ చేశారు. ఏదైతే 2024 ఎన్నికల ముందు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అయితే శ్రీకాంత్ గారు 2019లో మీరు అడగలేదు టికెట్? ఖచ్చితంగా అడిగాను. లాస్ట్ మినిట్లో ఏదైతే బీఫామ్ ఇచ్చే పరిస్థితిలో బీఫామ్ తీసుకుంటానికి రమ్మని చెప్పి తీసుకోవడానికి వెళ్ళిన పరిస్థితుల్లో నాకు ఇవ్వాల్సిన బీఫామ్ని వేరే పరిస్థితుల ద్వారా ఆ రోజున వేరే వ్యక్తికి వెళ్ళవలసి వచ్చిందండి. బాధపడ్డారా? చాలా బాధపడ్డాం. ఆ రోజునే చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి, తప్పు జరుగుతుందని చెప్పినా కానీ అప్పుడున్న పరిస్థితుల ద్వారా ఆయన కూడా చేయలేకపోయారు. అది ఖచ్చితంగా తప్పు జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించి తర్వాత ఆయన నోటీస్కి వచ్చిందని తర్వాత ఎప్పుడైతే స్క్రూట్నీలో పోయిందో స్క్రూట్నీలో పోగానే నన్ను పిలిపించి మాట్లాడతాం. మాట్లాడి నువ్వు ఎటువంటి ఇది తీసుకో, మాకు నువ్వు పని చేయి, నీ గురించి నాకు తెలుసు అని చెప్పి ఆయన నాకు హామీ ఇచ్చిన తర్వాతే నేను అప్పుడు ఏదైతే 19లో బండ్రెడ్డి రామకృష్ణ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, తర్వాత మేము నోటాకి ప్రమోట్ చేసి ఆ ఎన్నికల్లో తిరగటం జరిగిందండి. అయితే అప్పుడు మీకు ఒక ఇబ్బందికర వాతావరణం, దేవినేని అవినాష్ అక్కడి నుంచి పోటీ చేయటం. సో కొంతమంది అంటే రంగా గారి అభిమానులు కూడా గుడివాడలో పెద్ద ఎత్తున్నారు. వాళ్ళు అవినాష్ని ఓడించాలని జనసేన అభ్యర్థి లేకపోవటం, కొంతమంది నోటాకి వేయటం, కొంతమంది కొడాలి నాని గారికి వేయటం, లేకపోతే 19లోనే ఓడిపోయే అవకాశం. కొడాలి నాని ఓడిపోయాడు.
ఖచ్చితంగా ఆ రోజున ఏదైతే ఓటు జనసేన పార్టీ లేకపోవడం ఒక ఇదైతే ఓటు పోలరైజేషన్ ఖచ్చితంగా నానికి జరిగిందండి ఆ రోజున. ఏదైతే రంగా గారిని చంపిన అభ్యర్థి కొడుక్కి మీరు ఎలా ఓటేస్తారని చెప్పి ఆ రోజున నా కొడాలి నాని గుడివాడలో రంగా విగ్రహం పెట్టి నామినేషన్కి తిరిగి రంగా బొమ్మలతో గెలిచాడండి ఆ రోజున. లేకపోతే ఖచ్చితంగా 2019లోనే నాని ఓటమి చెందేవాడండి. సార్ మీరు గుడివాడ వాసిగా కొడాలి నాని గారి గురించి ఒక విషయాన్ని చెప్పాలి. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని అంటాడు, నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అంటాడు, నేను వంగవీటి మోహన్ రంగా గారికి అభిమాని అంటాడు. 3 విగ్రహాలకు దండేస్తాడు, 3 విగ్రహాలు పాలాభిషేకం చేస్తాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఆయనకి? ఆయన ఏంటంటే ఊరిని ప్రతి ఎన్నికలకి విగ్రహ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాని. ప్రతి ఎన్నికలకి ఎవరో ఒక వ్యక్తిని పట్టుకునో లేకపోతే విగ్రహాలు పెట్టుకునో లేకపోతే ఏదన్నా మాయ చేసి ఇన్నాళ్ళు గడుపుకున్నాడు. కానీ ఈసారి ఏదైతే విగ్రహ రాజకీయాలు కానీ, కుల రాజకీయాలు కానీ, ఓటు రాజకీయాలు కానీ, ధన రాజకీయాలు చేసి 4 సార్లు అదే రాజకీయం మీద గుడివాడలో గెలుపొందిన వ్యక్తి. ఎందుకంటే అంతకుముందు ఎన్ని రాజకీయాలు చేసినా అవతల వాళ్ళు దాన్ని తిప్పికొట్టలేకపోయేసరికి ఈ వ్యక్తి 4 సార్లు గెలిచాడండి. ఈసారి ఖచ్చితంగా వాటిలన్నిటిని తిప్పగలిగి తిప్పి ఎదురు నుంచున్న వ్యక్తి వెనుగండ్ల రాము గారు వచ్చారు కాబట్టి ఈసారి ఆ ఎత్తుగాళ్ళు ఏమీ పారలేదు. అన్నీ కూడా చిత్తు చేసి ఈ రోజున 53,000 ఓట్లు మెజార్టీతో వెనుగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. కానీ భారీ మెజార్టీ వచ్చినట్టు, భారీ మెజార్టీ. కానీ శ్రీకాంత్ గారు, కొడాలి నాని గారు, వంగవీటి రాధా గారు, వల్లభనేని వంశీ గారు మంచి మిత్రులు కదా. ఈ విజయవాడ, గుడివాడ, గన్నవరం అని ఆనుకునే ఉంటాయి కదా. మీరు వంగవీటి రాధా గారితో చాలా సన్నిహితంగా ఉంటారు. మీరు ఎప్పుడు అడగలేదా? వాళ్ళందరూ కూడా స్నేహం వేరు, రాజకీయం వేరు అని చెప్పి, అదేవిధంగా కొడాలి నాని కూడా స్నేహాలను కూడా రాజకీయాలకు వాడుకునే వ్యక్తి కాబట్టి, వంగవీటి రాధా గారు అనే వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఆయన ఆటలు ఇన్నాళ్ళు సాగిని. ఈసారి రాధా గారు కూడా తెలుసుకుని దానికి దూరంగా ఉండటం మూలంగా ఈ యొక్క కొడాలి నాని గుడివాడలో ఓడిపోవడం జరిగిందండి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా స్నేహాల్ని, బంధువుల్ని, కులాల్ని, మతాల్ని, డబ్బుల్ని వాడుకునే వ్యక్తి కొడాలి నాని. వీటన్నిటిని వాడుకుని గెలిచాడు. ఈసారి కూడా వీటన్నీ కూడా దూరంగా ఉన్నాయి. కులాలు కానీ, మతాలు కానీ అందరూ తెలుసుకున్నారు. అన్ని కులాలు కూడా తెలుసుకున్నాయి. ఈ వ్యక్తి ఏ కులానికి చేయలేదు, ఏ మతానికి చేయలేదు, స్నేహానికి విలువ ఇవ్వడం, ఓన్లీ డబ్బు, రాజకీయం తప్పించి ఏమి చేయడని చెప్పి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకున్నారు కాబట్టి అన్ని వర్గాలు ఈసారి కలిసికట్టుగా తిరస్కరించారు కాబట్టి ఈ రోజున 53,000 ఓట్లతో అతి దారుణంగా ఓడిపోయినాడు ఈ కొడాలి నాని. సరే, గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబ్జీ గారు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఆయన మరణం ఒక మిస్టరీ అనేది అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. అంటే ఏం జరిగింది సార్? ఇదేం చెప్పాక స్నేహాన్ని కూడా వాడుకుని, మనుషుల్ని కూడా వాడుకుని, కులాలను వాడుకునే వ్యక్తి ఈ కొడాలి నాని. ఏదైతే అడపా బాబ్జీ గారు అనే వ్యక్తి కొడాలి నానికి నమ్మిన బంటు. ఆయన ఏం చెబితే అది చేసి అడపా బాబ్జీ గారు ఆయన ఎన్నికల కోసం, ఆయన ఎమ్మెల్యే అవటం కోసం ఆయన త్యాగం చేసి ఆయన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పనిచేసిన వ్యక్తి అడపా బాబ్జీ గారు. అదే అడపా బాబ్జీ గారికి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని చెప్పి 2019 ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అది తీర్చాల్సిన సమయంలో తీర్చకుండా ఆయన మున్సిపల్ చైర్మన్ చేసే అవకాశాలు ఉన్నా కూడా ఈయనే దగ్గరుండి కోర్టులో వేసి కులాలని అడ్డం పెట్టి, కాపులకి ఇస్తే మిగతా బీసీలు వ్యతిరేకిస్తాయని, బీసీలకి ఇస్తే ఎస్సీలు వ్యతిరేకిస్తారని చెప్పి కులాల మధ్య చిచ్చులు పెట్టి అడపా బాబ్జీ గారిని మానసికంగా హింస పెట్టి, ఏదైతే ఆయన ఆర్థికంగా నష్టపోవడానికి కూడా ఈ కొడాలి నానియే కారణం అండి. ఆయన చావుకు కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే కొడాలి నానియే కారణం, పరోక్షంగా కొడాలి నానియే కారణం అండి. ఆయన మానసికమైన ఇబ్బంది పడి ఈ రోజున ఆయన చనిపోవటం జరిగింది. ఈ రోజున అవన్నీ కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఏదైతే ఇంతమందికి అన్యాయం చేశాడు, ఏ వ్యక్తికి ఇతను న్యాయం చేయలేపాడు, నమ్ముకున్న స్నేహితుడికి కూడా న్యాయం చేయలేపాడని చెప్పి ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టి నిన్ను ఈ రోజున గుడివాడ నియోజకవర్గ ప్రజలు చేత్కరించి ఈ రోజున ఓడగొట్టారండి. మీరు ఆయన మీద ఫైటింగ్ కూడా దిగినట్టున్నారు కదా జనసేన పార్టీ తరపు నుంచి? అవునండి, ఖచ్చితంగా 2 సార్లు ఏదైతే వకీల్ సాబ్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎదుర్కొని ఏదైతే ఆ దగుల్బాజీ పేరు నాని ఉన్నాడో ఆ పేరు నానితో కలిసి ఆ రోజున గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ థియేటర్ ఓపెనింగ్, అదే వకీల్ సాబ్ థియేటర్ ఓపెనింగ్ చేయడానికి ఈ పేరు నాని కొడాలి నాని వస్తే మేము జనసేన పార్టీ తరఫున పోరాటం చేయి, నువ్వు ఎలా ఆ యొక్క థియేటర్ను ఓపెన్ చేయడానికి ఎలా వచ్చావని చెప్పి, గుడివాడలో ఎలా అడుగు పెట్టావని చెప్పి మేము అడగటానికి వెళ్తే ఆ రోజున పోలీసులు యొక్క హంగుతో ఆ పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ రోజున నన్ను, మా జనసేన నాయకులను అందరినీ అరెస్ట్ చేసి
ఆ రోజున మానసికంగా సైకో పాలన చూపించారు. అలాగే రోడ్లు బాలేదని చెప్పి జనసేన పార్టీ ప్రోగ్రాం పిలుపునిస్తే ఏదైతే కొడాలి నాని ఇంటికెళ్ళే రోడ్డే అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో కొడాలి నాని ఇంటికెళ్ళి నీ రోడ్డే బాగు చేసుకోలేని నువ్వు గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తావని చెప్పి ఆ రోజున గుడివాడ కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్తే ఆ రోజు అరెస్ట్ చేశారు. అలాగే అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద కూడా ఏదైతే ఎరిగిపాడులోని సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ బాగు చేయలేదని చెప్పి దానికి వెళ్తే అరెస్ట్ చేశారు. రైతు బజారు బాగాలేదని వెళ్తే అరెస్ట్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పి మేము శాంతియుతంగా బంద్ చేస్తుంటే మా మీద దాడి చేయించాడు. ఇలా అనేకమైన కేసులు పెట్టి ఈ రోజున ఇప్పటికీ 8 కేసులు నా మీద పెట్టి ఈ యొక్క కొడాలి నాని మమ్మల్ని ఎదుర్కోలేక ఏదైతే జనసేన పార్టీని ఎదుర్కోలేక ఈ రోజున జనసేన పార్టీ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని అర్థం చేసుకుని ఈ యొక్క కొడాలి నాని సైకో కొడాలి నాని గుట్కా కొడాలి నానిని గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓడించారండి. ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి సార్ మీ మీద? ఇంకా 8 కేసులు ఉన్నాయి. అంటే ఎవరి మీద దాడులు దౌర్జన్యాలు చేశారా? అన్ని ప్రజా సమస్యల మీద వెళ్ళిన కేసులే. ఓకే. ఏదైతే ప్రజా సమస్యల గురించి పోరాటానికి వెళ్తుంటే ఆ రోజునున్న పోలీసు వ్యవస్థతో మా మీద కేసులు పెట్టించి ఈ రోజుకి ఆ కేసులు తిరుగుతున్నాం. ఇవన్నీ కూడా కొడాలి నాని చేతగాక కొడాలి నాని అడ్డుకోలేక మమ్మల్ని ఏదైతే మమ్మల్ని తొలగించుకోవాలని చెప్పి ఈ రోజున ఆ రోజు నుంచి మేము పోరాటం చేస్తుంటే కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూసేయండి. సో మొత్తానికి అధికారం వచ్చారు కాబట్టి బహుశా 5 ఏళ్ళు ఇబ్బంది ఉండదేమో. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెనిగండ్ల రాము గారు ఆయన ఎప్పుడు వచ్చారు అసలు గుడివాడ రాజకీయాలకు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఆయన ఎన్నికలకి 1.5 సంవత్సరం ముందు నుండి వచ్చారండి. ఆయన వచ్చిన కాడి నుంచి గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఒక నాయకుడు ఏం చేయాలో ఎలా ఉండాలో అనేది ఆయన గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ చూపించారండి. అనేకమైన సేవా కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఆయన వస్తే ఏం చేస్తానో చెప్పారు. అవన్నీ కూడా ప్రజలందరూ నమ్మారు. మేము కూడా ఆయనతో పాటు ప్రచారంలో తిరిగాం. ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు, మంచి చదువుకుని మంచి వ్యాపారాలు చేసుకుని ప్రజల కోసం ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలోకి వచ్చారు. ఈ రోజున గుడివాడలో గెలిచిన తర్వాత కూడా ఆయన పొద్దున ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా కార్యాలయంలో ఉండి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఏదైతే అనేకమైన సమస్యల గురించి ఈ రోజున తాగునీటి సమస్య గురించి ఆయన ప్రత్యేకంగా తీసుకుని మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అలాగే నిమ్మల రామానాయుడు గారు కలిసి మంత్రులందరినీ కలిసి గుడివాడ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద దృష్టి పెట్టారు. అటువంటి నాయకులు మనందరికీ దొరకటం మా గుడివాడ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. ఖచ్చితంగా ఒక విజన్ ఉన్న నాయకుడు వెనిగండ్ల రాము గారు. సో రాము గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత రాము గారు మిమ్మల్ని పిలిచారా, లేకపోతే మీరు వెళ్ళి రాము గారి దగ్గరికి వెళ్ళారా? రాము గారు పిలిచారండి. రాము గారు పిలిచారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తా అని చెప్పారో అదే రోజు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి మీరు వచ్చి ఆ రోజున అప్పుడు విరమణ దీక్షలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ రోజున మొట్టమొదటి దీక్ష విరమణ జనసేన పార్టీ తరఫున మమ్మల్ని విరమణ చేయమని చెప్పి ఆ రోజు మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన అరగంటకే మాకు ఫోన్ చేసి మమ్మల్ని పక్కన పెట్టుకున్న నాయకుడు వెనిగండ్ల రాము గారండి. అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. నాకు ఆయనతో పాటు ఒక సోదరభావం. ఆయన కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో నా తమ్ముడు లాంటి అని చెప్పాడు. నా ఇంటర్వ్యూ కదా, నేను వచ్చాను కదా గుడివాడ. గుడివాడ మీ ఇంటర్వ్యూలో చెప్పాను. అడిగాను ఎలా చూసుకుంటారు అన్నారు. నా సొంత తమ్ముడిలాగా చూసుకుంటా అన్నారు. మరి చూడాలి 5 సంవత్సరాలు మిమ్మల్ని, మరి మీకు ఎలాంటి ప్రయోజనం? ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉందండి. ఆయన ఒక అన్నయ్యలాగా మమ్మల్ని చూసుకుంటారు. అలాగే జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ఆయన అలాగే చూసుకుంటున్నారు. ఆయన యొక్క నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుద్దని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. సో మొత్తానికి వెనిగండ్ల రాము గారికి ఒక పక్క రావి వెంకటేశ్వరరావు గారు, ఒక పక్క బోరగడ్డ శ్రీకాంత్ గారు. అవును. సో మొత్తం మీరు ఎక్కడికెళ్ళి ముగ్గురు కలిసి వెళ్తారు అనుకుంటా? తప్పకుండా మ్యాక్సిమం 99% అన్ని కార్యక్రమాలకు వెళ్తామండి. ఏదైతే ప్రజా సమస్యల మీద రావి వెంకటేశ్వరరావు గారు కూడా అనుభవం ఉన్న నాయకులు. ఆల్రెడీ రావి వెంకటేశ్వరరావు గారితో మీకు ప్రజారాజ్యం నుంచి బాండింగ్ ఉంటుంది, మీరంతా కలిసి పనిచేశారు. ఆయన మంచి అనుభవం ఉన్న నాయకులు. ఆయనకు కూడా అంత అనుభవం ఉంది కాబట్టి ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యే కూడా మాజీ ఎమ్మెల్యే కూడా చేస్తున్నారు కాబట్టి ఆయన, అలాగే మాలాంటి యువకులు కూడా వెనిగండ్ల రాము గారు పక్కన పెట్టుకుని ఆయన అన్నీ కూడా ఒక సహృదయంతో అందరినీ ముందుకు తీసుకెళ్తూ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరం కూడా ఎదురు చూస్తున్నామండి. అయితే ఇక్కడ శ్రీకాంత్ గారు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి రాము గారు ఎమ్మెల్యే అయ్యారు. సో రావి వెంకటేశ్వరరావు గారు ఐ థింక్ ఎమ్మెల్సీనా లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ అవుతారు, అందులో డౌట్ లేదు. సో ఇంక మిగిలారు మీరు మిగిలి ఉన్నారు, పార్టీ పొత్తులో ఉంది. సో మరి బోరగడ్డ శ్రీకాంత్ గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి గుడివాడలో? ఖచ్చితంగా అండి అది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి యొక్క పరిస్థితులు ఆయనకు తెలుసు. ఆల్రెడీ మేము మా పార్టీ కార్యదర్శి నాగేంద్రబాబు గారిని కూడా కలిసాం. ఆయన కూడా మా దృష్టిలో పెట్టుకున్నారు. అలాగే మా ఎమ్మెల్యే గారు వెనిగండ్ల రాము గారు ఉన్నారు.
వీళ్ళందరూ కూడా కలిసి మా యొక్క భవిష్యత్తును చూస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఎప్పుడూ చెప్పినట్టుగా కార్యకర్తల బలమే జనసేన పార్టీ బలం అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఏదైతే జనసేన పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న మా లాంటి వాళ్ళని గుర్తించి తప్పకుండా అవకాశాలు కల్పిస్తారని చెప్పి కూడా మేమందరం కూడా భావిస్తున్నామండి. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఆ రోజుకి వస్తే ఇంకా ముందుకెళ్ళి పార్టీని బలోపేతం చేసే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి అవకాశం ఖచ్చితంగా కల్పిస్తారని చెప్పి మేము దృఢంగా నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు బోరగడ్డ శ్రీకాంత్ గారికి గుడివాడ పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా లేదా మరి గతంలో అడపా బాబ్జీ గారు మరి సేమ్ సామాజిక వర్గం కాబట్టి కొడాల నాని గారి నాయకత్వంలో ఆయన ఎలాగా వైస్ చైర్మన్ పనిచేశారు. సో కనీసం ఈరోజు మీరు రాము గారి నాయకత్వంలో చైర్మన్ కానీ లేదా వైస్ చైర్మన్ కానీ పని చేయాలి అనేటువంటి ఆశ లేదా మీకు? ఖచ్చితంగా ఉంటుందండి. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి మేము కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాం కాబట్టి అది ఎమ్మెల్యే గారు వెనుగండ్ల రాము గారే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్లా అది ఏ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు నిర్దేశిస్తారో ఆ డైరెక్షన్లో మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఏ పని ఇచ్చినా ఆ పనిని 100% చేసేంత వరకు కూడా నేను నిద్రపోకుండా పనిచేసే తత్వం నాది కాబట్టి ఆ పని చేయడానికి నేను సాయశక్తిగా కృషి చేస్తాను. అది ఏ బాధ్యత ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఆల్రెడీ నామినేటెడ్ పోస్టులు 1/3 జనసేనకి తీసుకుంటుంది జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు కూడా చెప్పినట్టు ఉన్నారు. అవును. బహుశా అంటే కంపేర్ టు తెలుగుదేశంతో కంపేర్ చేస్తే జనసేన పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ కూడా లీడర్లు తక్కువగా ఉన్నారు కాబట్టి బహుశా ఆ కోటలో మరి మీకు అదృష్టం వరించొచ్చేమో. తప్పకుండా చూద్దాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఉంటుంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం నుంచి అనేక సమస్యల మీద పోరాటం చేసిందే కానీ ఏదైతే 2014 నుంచి జనసేన పార్టీ జెండా రెపరెపలాడిచ్చి గుడివాడ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో మనం చూసుకుంటే కనుక అతి తక్కువ నియోజకవర్గాల్లో అన్ని కార్యక్రమాలు చేసిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే కనుక అది గుడివాడ నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు ఏ నిరసన కార్యక్రమం పిలిపించినా కరెంటు ఛార్జీల మీదే కానీ రైతుల మీదే కానీ రోడ్ల మీదే కానీ ఏ కార్యక్రమం పిలిపించినా ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేసాం. అలాగే దాంతోపాటు స్థానికంగా నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసుకుంటా అన్ని మండల కమిటీలే కానీ పట్టణ కమిటీలే కానీ వార్డు కమిటీలే కానీ బూత్ కమిటీలతో సహా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మనం బలోపేతం చేసుకున్నామండి. కాబట్టి ఎంత బలోపేతం చేసిన నియోజకవర్గం నాకు తెలిసి అయితే కృష్ణా జిల్లాలో మేము కలిసికట్టుగా అన్నీ కూడా చేసుకున్నాం. కాబట్టి ఆ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన పార్టీని అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని చెప్పి ఆయన కష్టానంతా కూడా ఓపిక చేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తాను. శ్రీకాంత్ గారు, గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా కమిటీలు ఉన్నాయి. కమిటీలు వేసారా మీరు? కమిటీలు ఉన్నాయండి. మండల కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి, టౌన్ కమిటీ ఉంది, పట్టణ వార్డు కమిటీలు ఉన్నాయి, బూత్ కమిటీలతో సహా మొన్న వేసామండి. బూత్ కమిటీలతో సహా వేసారు? బూత్ కమిటీలు కూడా అంటే మీరు అంటే పొత్తు ఉంది కాబట్టి ఓకే, పొత్తు లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే పోటీ చేయడానికి రెడీ అయిపోయి బూత్ కమిటీలు వేస్తారు. స్థానికత్వంగా మొత్తం అన్ని విభాగాలు కూడా మహిళా కమిటీతో సహా మన అన్ని విభాగాలు గుడివాడ నియోజకవర్గంలో మనం అన్నీ ఏర్పాటు చేసుకుని ప్రతి శుక్రవారం వార్డు మీటింగ్లే కానీ మిగతా మీటింగ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకుని విభాగాల మీటింగ్లు కూడా జరుపుకునే కాన్స్టిట్యున్సీగా మేము అందరం కూడా బలోపేతం చేసుకుని ఉన్నాం. శ్రీకాంత్ గారు, మీ సొంత గ్రామం ఎక్కడ? గుడివాడ పక్కన ఉన్న బేతోలు గ్రామం అండి. నేను పుట్టి పెరిగిందంతా బేతోలు గ్రామంలో. మా తాత ముత్తాతల కాడి నుంచి గుడివాడ నియోజకవర్గం మేము సొంత ఊరండి. సో బోరగడ్డ శ్రీకాంత్ గుడివాడ లోకల్ అయితే లోకల్. రైట్ సార్. ఏంటి సార్ బిజినెస్ ఏదన్నా? అది ఆక్వా బిజినెస్, కాంట్రాక్ట్లో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి. ఆక్వా బిజినెస్ చేస్తూ ఉంటాను నేను. పర్లేదు సార్ వ్యాపారం అది? అన్ని బాగుంది. సో ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి, అంటే మీరు కూటమి ప్రభుత్వం కాబట్టి, మరి ఈ ప్రభుత్వంలో ఆర్థికంగా ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి ప్లానింగ్ ఏమైనా చేసుకుంటున్నారా? ఆర్థికంగా మనం చేయాల్సిన వ్యాపారాలు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే రాజకీయంగా మనం ముందుకెళ్తే ఆటోమేటిక్గా మన వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యాపారంతో పాటు రాజకీయంగా కూడా ముందుకెళ్ళాలని చూస్తున్నాం. ఆర్థికంగా బలంగా ఉంటేనే రేపొద్దున్న రాజకీయంగా మనం ఎదురుంటాం కాబట్టి ఖచ్చితంగా మనం ఉన్న వ్యాపారాన్ని కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు చేస్తూ ఖచ్చితంగా ఆర్థికంగా కూడా బలపడటానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా బలపడటానికి చూసుకున్నాం. గుడివాడ పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం ఉందా సార్? ఉందండి. ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉందండి? భాస్కర్ టాకీస్ దగ్గరే ఉందండి, గుడివాడ సత్యనారాయణపురంలో. అది దానికి రెంట్ అది మొత్తం మీరే, మొత్తం మీ అండర్లోనే? సో నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవరైనా వచ్చి కలవాలన్నా పార్టీ కార్యాలయం ఉంది, అందుబాటులో ఉంటుందండి ఎప్పుడు. అంటే మీ పార్టీ కొంచెం కంపారిటివ్ మిగతా పార్టీలతో పోల్చుకుంటే ఆర్థికంగా
వెనకబడి ఉన్నా కానీ గుడివాడ నియోజకవర్గంలో కార్యకలాపాలు అన్నీ జరుగుతాయండి. గుడివాడ నియోజకవర్గం మటుకి జనసేన పార్టీ ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తలకి, ప్రతి యూనియన్ వారు కూడా నిన్నగాక మొన్న టీచర్స్ యూనియన్ కూడా వచ్చి అందరూ కలిసి వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకుని రిప్రజెంటేషన్ ఇచ్చుకుని వెళ్ళారు. అలాగే అందరికీ అందుబాటులో ఎప్పుడు జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గంలో ఉంటుందండి. సో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే బోరగడ్డ శ్రీకాంత్ గారి దగ్గరికి రావచ్చా డైరెక్ట్గా? తప్పకుండా అండి. తప్పకుండా వస్తున్నారు కూడా. ఇది ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కూడా జరుగుతుంది. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా కూడా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం ఉంటుంది. లేదంటే నన్ను వ్యక్తిగతంగా కూడా అందరూ వచ్చి కలుస్తారు. ఖచ్చితంగా జనసేన పార్టీ కాదు, మిగతా పార్టీ కార్యకర్తలే కానీ ఎవరన్నా పేద కార్యకర్త కానీ, పేద వ్యక్తి కానీ ఏదన్నా సమస్య ఉన్నా కానీ మమ్మల్ని వచ్చి కలుస్తారు. మాకు చేతనైనంత సాయం మేము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడా గుడివాడ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులోనే ఉంటాం. సో ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు ఏదన్నా స్థానికంగా సమస్యల మీద మీ దగ్గరికి వస్తే స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య మీరు తీర్చాలి మా పార్టీ కార్యకర్తకి అని గట్టిగా అడగలరా? తప్పకుండా అండి. ఆల్రెడీ ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కొంతమంది కార్యకర్తలు చేసాం. రేపొద్దున రాబో ప్రభుత్వంలో కూడా వాళ్ళకి ఏమైనా చిన్న ఉద్యోగాలు ఉన్నా కానీ, వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారితో చెప్పున్నాం. వాటిలన్నిటికి కూడా ఆయన సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే కార్యకర్తలు మమ్మల్ని నమ్ముకుని కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకుని ఈ రోజున ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళందరికీ ఏది మా చేతనైనంత ప్రభుత్వంలో రేపొద్దున్న వాళ్ళ అధికారంలోకి రాగానే అన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఖచ్చితంగా చేసి పెడతామండి. సో జనసేన పార్టీలో మీకు ఎవరు సార్ గాడ్ ఫాదరు? పవన్ కళ్యాణ్. ఇంకా డైరెక్ట్ ఆయన, ఇంకా మళ్ళీ కింద ఇంకెవరు లేరు? ఎవరు లేరండి. నేను పవన్ కళ్యాణ్ చూసే రాజకీయాల్లోకి వచ్చాం. పవన్ కళ్యాణ్తోనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి గాడ్ ఫాదర్ అండి. అంటే ఇంకెవరు లేరు. సో చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు అయితే. ఎన్నిసార్లు కలిసి ఉంటారు శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు? ప్రతి సందర్భంలో కలుస్తూనే ఉంటాను. లెక్క అనేది లేదు కానీ ప్రతి సందర్భం రివ్యూ మీటింగ్లు జరుగుతాయి. రివ్యూ మీటింగ్లు జరిగినప్పుడు కలుస్తాం. అలాగే గుడివాడ నియోజకవర్గం వచ్చినప్పుడు ప్రతిసారి ఆయనతో పాటే ఉన్నాం. కృష్ణా జిల్లాలో ఎక్కడికి వచ్చినా ఆయనతో పాటు ఉంటాం. మంగళగిరి కార్యాలయంలో ఎప్పుడు వెళ్ళినా ఆయన్ని కలిసి వస్తాం. అలాగే అందుబాటులో ఉంటారండి ఆయన. అదే ఈ మధ్య కాలంలో బోరగడ్డ శ్రీకాంత్ గారి మీద రకరకాలుగా బురద చల్లేటువంటి ప్రయత్నాలు సొంత పార్టీ వారే చేస్తున్నారు. మీ నోటీస్కి వచ్చినాయండి. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అంటే మనం ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరికన్నా కొంతమందికి అసూయ అందరూ పొగిడేవాళ్ళు ఉండకపోవచ్చు. కొంతమంది అసూయ పడేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కూడా. వాళ్ళు కూడా ఏదన్నా పని ఉంటే పని చేసుకోవాలి తప్పించి నాతో పని ఉంటే పని చేయించుకోండి అని చెప్పేసి నేను కోరుతున్నాను తప్పించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. ఎవరు అసూయపడి మన మీద ద్వేషం పెంచుకుంటే కనుక అది మీకు నష్టం తప్పించి నాకేమీ నష్టం కాదు. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా కలిసి పనిచేయడానికి మీరు అందరూ కూడా సహకరించండి. మీరు అసూయపడి నా మీద లేనిపోని అభాండాలు వేస్తే కనుక అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నేను ఎందుకంటే నా జీవితం అనేది తెరిచిన పుస్తకం. దాదాపుగా 2009 నుంచి నేను రోడ్డు మీదే ఉన్నా. నేను గుడివాడ నియోజకవర్గ ప్రజలకి అటు అధికార పార్టీకి తెలుసు, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఏదైతే కొడాల నానికి కూడా తెలుసు నేను ఎట్లా పనిచేశాననేది. కాబట్టి ఎవరు ఎన్ని అభాండాలు వేసినా నమ్మే పరిస్థితిలో ఉండరండి. కాబట్టి వాళ్ళ వ్యక్తిగతానికి అది వదిలేస్తాను. అప్పటికైనా వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మొత్తానికి మీ మీద ఎవరు ఎన్ని అభండాలు వేయాలని ప్రయత్నించినా వారి మీద మీ కోపం లేదైతే? కోపమే ఉండదు. ఎందుకని సార్ కోపం? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేయలేక ఆ పని నా మీద రుద్దటం తప్పించి వాళ్ళు ఏమన్నా ఇప్పుడు పని చేసి మన మీద విమర్శలు చేస్తే అది తప్పు. కానీ ఇప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నప్పుడు మన దగ్గరికి వచ్చి ఆ పని అడిగి పని చేయించుకోవటం ఒక విధానం. అంతేనే కానీ పని చేయకుండా ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేస్తే అది ఎవరు నమ్మరండి. వాస్తవంగా ఏంటంటే అవి ఎవరు నమ్మశక్యం కాని ఆరోపణలు. ఇప్పుడు శ్రీకాంత్ పని చేయట్లేదంటే ఎవరు నమ్మే పరిస్థితి కాదు. ఇప్పుడు నేను పని చేశానా లేదా అనేది గుడివాడ నియోజక ప్రజలందరికీ తెలుసు, పార్టీ వారికి తెలుసు, గుడివాడలో మిగతా పార్టీ వాళ్ళందరికీ కూడా తెలుసు. నన్ను మిగతా పార్టీలు కూడా చాలా సందర్భాల్లో నువ్వు ఎందుకు అంత జనసేన పార్టీలో కష్టపడుతున్నావు, నీకేం గుర్తింపు ఉందని చెప్పి వాళ్ళు భయపడి మనల్ని అడిగిన సందర్భంలో కూడా నేను పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తున్నాను అని చెప్పి అట్లాంటిది వాళ్ళు భయపడతారు తప్పించి మన పార్టీలో ఉండి ఏదో విమర్శలు చేస్తే వాళ్ళకి భయపడే పరిస్థితే లేదండి. వాళ్ళు అవసరం ఉంటే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. లేదంటే ఎన్ని విమర్శలు చేసుకున్నా నేను పట్టించుకునే పరిస్థితి లేదు. నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్తాను. చివరిగా బోరగడ్డ శ్రీకాంత్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఒక మంచి ప్రాధాన్యతమైన దానిలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మంచి గుర్తింపు ఉండాలనేదే కోరుకుంటున్నా. అది పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు కూడా. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండేదే నా లక్ష్యంగా ముందుకెళ్తున్నాను.
భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు? ప్రజలందరూ ఆశించినట్టుగానే ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆ దిశగా ఆయన నిదానంగా అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎప్పటికైనా ఆ దిశగా వెళ్తారని చెప్పి, ఆ దిశగా వెళ్ళాలని చెప్పి కూడా ప్రతి కార్యకర్త కోరుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా అలాగే ఏదైతే మనందరం కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం, అలాగే ఇప్పుడు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే రాబో రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మన యొక్క దాన్ని ఆశించాలి తప్పించి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలను తీసుకుని ప్రతిరోజు 10 గంటల నుంచి 15 గంటలు ఆయన రివ్యూలు చేస్తూ అవగాహన చేసుకుంటూ ఆ యొక్క శాఖల మీద పట్టు పెంచుకుంటున్నారు. అలాగే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారని, ఆ ముఖ్యమంత్రి కోసం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే మేము కూడా చూస్తున్నాం. ధన్యవాదాలు బోరగడ్డ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరిది చూశారు కదా, తానెప్పుడు గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోనే ఉంటానని, ప్రత్యేకించి జనసేన పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తన దగ్గరకు రావచ్చని, గుడివాడ పట్టణంలో తన కార్యాలయం ఉందంటున్నారు. అదేవిధంగా తన పైన ఎవరు ఎన్ని రకాలుగా బురద చల్లాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని సైతం కూడా తన వద్దకి ఆహ్వానిస్తున్నారు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.